హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉషా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ 49 ఫర్టిలిటీ సెంటర్, కేపీహెచ్బి బ్రాంచ్. సో ఈరోజు నేను మీతో ఫాలిక్యులర్ స్టడీ గురించి మాట్లాడతాను. అంటే ఒక కపుల్ న్యాచురల్గా ట్రై చేసుకోవాలని అనుకున్నారు, లైక్ ఐయుఏ ప్రాసెస్ చేసుకోవాలని అనుకున్నారు అనుకోండి. వాళ్ళకే కొన్ని స్కాన్స్ చేస్తామన్నమాట, అల్ట్రాసౌండ్ స్కాన్స్. లైక్ అంటే డేట్ వచ్చిన సెకండ్ డే అండ్ దెన్ వరుసగా ఎగ్ అనేది సైజ్ పెరుగుతుందా, రిలీజ్ అవుతుందా అనేది వరుసగా స్కాన్ చేసి చూసుకుంటాం. దాన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటాం. సో ఇప్పుడు న్యాచురల్గా ట్రై చేయాలని అనుకుంటున్నారు, ఐయుఏ చేయాలని అనుకుంటున్నారు అంటే ఫస్ట్ మీరు డేట్ వచ్చిన సెకండ్ డే వస్తారు, ఆ రోజు స్కాన్ చేస్తాం. సో యూజువల్గా స్కాన్లో గర్భసంచి ఎలా ఉంది అని చూసుకుంటాం, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉందని చూస్తాం. అంటే గడ్డలు, అడినోమయోసిస్ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉందని చూసుకుంటాం. దాని తర్వాత అండాశయలో సిస్ట్ ఏదైనా ఉన్నాయా, అండ్ దెన్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉంది, అదన్నీ సైజ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చూస్తాం అనమాట. యూజువల్గా డే 2 స్కాన్లో లైక్ నార్మల్ అల్ట్రాసౌండ్ స్కాన్లో ట్యూబ్ అనేది కనిపించవు, అది దానికి సపరేట్ ఫ్యూ టెస్ట్ ఉన్నాయన్నమాట. సో స్కాన్లో గర్భసంచి అండ్ దెన్ అండాశలో ఉన్న ఎగ్స్ ఎట్లా ఉంది అనేది చూస్తాం. సో ఇప్పుడు అన్నీ బాగున్నాయి అనుకోండి. సో ఒక లెట్రోజాల్ అనే టాబ్లెట్, ఓవులేషన్ ఇంజెక్షన్ టాబ్లెట్స్ అనేది ఒక 5 days ఇస్తాము. అండ్ దెన్ అవసరం ఉంటే ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం. లైక్ అదని హార్మోనల్ ఇంజెక్షన్స్ అనమాట. సో హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి టాబ్లెట్స్ అన్ని ఇచ్చిన తర్వాత యూజువల్గా డే 9కే రిపీట్ స్కాన్ అంటాం. సో రిపీట్ స్కాన్లో మనం ఎగ్స్ అనేది సైజ్ పెరిగిందా, మేము ఇచ్చిన టాబ్లెట్ ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ ఉండిందా అనేది చూస్తాం అనమాట. సో యూజువల్గా లెట్రోజాల్ టాబ్లెట్ లైక్ అవసరం ఉంటే 1-2 ఇంజెక్షన్స్లోనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎగ్ అనేది సెలెక్ట్ అయ్యి గ్రో అయి ఉంటాయి. సో యూజువల్గా మా టార్గెట్ అనేది సింగిల్ ఎగ్ అనమాట. బట్ కొందరికి 2 eggs ఫామ్ అవ్వచ్చు, కొందరికి 3 eggs కూడా ఫామ్ అవ్వచ్చు. సో అట్లా ఎగ్స్ ఫామ్ అయితే లైక్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ దెన్ ఆ సైజ్ ఎంత ఉంది అనేది చూసుకుంటాం. అండ్ దెన్ దాని ప్రకారం మనం ఫర్దర్గా ఇంజెక్షన్ అవసరం పడుతుందా కాదు, నెక్స్ట్ మేబీ అరౌండ్ నెక్స్ట్ 12th day స్కాన్ చేసుకుని ఎగ్ సైజ్ పెరిగిందా, దాని పరంగా లైక్ గర్భసంచి లోపల లైనింగ్ కూడా వచ్చిందా అనేది చూసుకుంటాం అనమాట. సో ఇన్ కేస్ ఇప్పుడు ఎగ్ సరిగా గ్రో అవ్వలేదు, ఇంకా సైజ్ చిన్నదిగానే ఉంది అనుకోండి, మేబీ 1-2 ఇంజెక్షన్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. యూజువల్గా పీసీఓఎస్ పేషెంట్కి ఎగ్స్ అనేది గ్రో అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో పీసీఓఎస్ పేషెంట్కి జనరల్గా 3-4 ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది అనమాట. సో అట్లా స్కాన్ చేసుకొని ఇంకా కరెక్ట్గా గ్రో అవ్వలేదు అనుకోండి, ఫ్యూ ఇంజెక్షన్స్ ఇంకా ఎక్స్ట్రా అవసరం పడుతుంది, ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ కూడా ఇస్తామన్నమాట. అండ్ దెన్ అగైన్ నెక్స్ట్ 12th day స్కాన్ చేసి ఎగ్ సైజ్ పెరిగిందా లేదని చూస్తాము. ఇన్ కేస్ మంచిగా ఎగ్ సైజ్ పెరిగింది అండ్ దెన్ గర్భసంచి లోపల కూడా మంచిగా పొర వచ్చింది అనుకోండి, మనం ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. ఆ ట్రిగర్ ఇంజెక్షన్ దేనికంటే లైక్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వడానికి ఆ ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. సో ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి లైక్ కొందరికి, అందరికీ కాదు, కొందరికి మేబీ లైక్ ఎగ్స్ రప్చర్ అవుతుందా లేదా అనేది మేబీ ఒక 1-2 days తర్వాత స్కాన్ చేస్తామన్నమాట. యూజువల్గా ఒక సెకండ్ డే లైక్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి సెకండ్ డే స్కాన్ చేస్తామన్నమాట. కొందరికే రప్చర్ అయి ఉంటుంది, కొందరికే మేబీ ఇట్ టేక్ సమ్ మోర్ టైం అనమాట. సో అట్లా రప్చర్ అయిందా లేదా అనేది ఫర్దర్ స్కాన్ చేసుకుని కూడా చూసుకుంటాం అనమాట. దాని తర్వాత మీకు కొన్ని సపోర్టింగ్ హార్మోన్స్ ఉంటాయి. దెన్ ఒక పర్టికులర్ డేలో అరౌండ్ ఒక 2 weeks తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యి ఒక 2 weeks తర్వాత యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాం. సో న్యాచురల్గా ట్రై చేసినప్పుడు, ఐయుఐ చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఐయుఐ మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఫాలిక్యులర్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ మీకు ఇంజెక్షన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఫాలిక్యులర్ స్టడీ చేసుకుని ఎగ్ ఎలా గ్రో అవుతుంది, ఎక్కువ గ్రో అవుతుందా ఎట్లా అనేది చూసుకోవాలన్నమాట. సో ఇదే ఫాలిక్యులర్ స్టడీ ఇంపార్టెన్స్ ఇన్ న్యాచురల్ కన్సెప్షన్ అండ్ ఐయుఏ అనమాట. ఒక కపుల్కి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, లైక్ ఐయుఏ చేసిన తర్వాత లైక్ ఐవీఎఫ్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, మనం ఒక్కసారి సీరం బీటా హెచ్సిజిని ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఆ ప్రెగ్నెన్సీ కిట్లో మనకి కొంచెం హెచ్సిజీ తక్కువ ఉన్నాక కూడా పాజిటివ్ వస్తుంది అనమాట. బట్ మంచి ప్రెగ్నెన్సీ ఉండాలి అంటే అట్లీస్ట్ మనకి బీటా హెచ్సిజీ అనేది మోర్ దెన్ 100 ఉంటే ఇట్స్ అ గుడ్ వాల్యూ. ఆర్ అట్లీస్ట్ ఇప్పుడు మోర్ దెన్ 10 బీటా హెచ్సిజీ వాల్యూ ఉండింది అనుకోండి, అది పాజిటివ్ అని చెప్తాము. బట్ తక్కువ వాల్యూ ఉంటే అట్లా లైక్ 25-50 ఉంటే ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూయేషన్ అనేది కొంచెం ఛాన్సెస్ తక్కువ అనమాట. బట్ లేదని చెప్పలేదు, బట్ కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ. బట్ ఇన్ కేస్ 100 and above ఉండింది అనుకోండి, ద ఛాన్సెస్ అనేది ఇట్స్ వెరీ గుడ్ ఛాన్సెస్ అనొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లైక్ యూజువల్గా 15 daysలో బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ చేయమని చెప్తాము.
ఇప్పుడు వాల్యూ మోర్ దెన్ 50 ఆర్ లైక్ అట్లీస్ట్ మోర్ దెన్ 100 వచ్చింది అనుకోండి, ఇట్ టెల్స్ ద ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ప్రెగ్నెన్సీ అని అర్థం అనమాట. దానికంటే కింద వస్తే లైక్ మనం ఏం చేసుకోవాలంటే లైక్ నెక్స్ట్ అగైన్ 2 days తర్వాత లైక్ ఎగ్జాక్ట్లీ 48 hours తర్వాత మళ్ళీ బీటా హెచ్సిజీ అనే వాల్యూ అనేది రిపీట్ చేసుకోవాలి. రిపీట్ చేసుకుంటే మనకు అట్లీస్ట్ ఒక 70% ఆఫ్ ద హైక్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటా హెచ్సిజీ 50 వచ్చింది అనుకోండి, సో మనం నెక్స్ట్ 48 hours తర్వాత మళ్ళీ మనం రిపీట్ చేస్తే ద వాల్యూ అనేది అట్లీస్ట్ 75 ఉండాలి. అంటే ఇట్ టెల్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డబ్లింగ్ అని అర్థం అనమాట. అట్లా ఉంటే ఇట్స్ అ గుడ్ ప్రెగ్నెన్సీ, ఇట్స్ అ వయబుల్ ప్రెగ్నెన్సీ అని అర్థం అనమాట. అండ్ దెన్ కొన్నిసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యూజువల్గా గర్భసంచులు లేకుండా యూజువల్గా ట్యూబ్లో ఉంటుంది అనమాట. అట్లా ట్యూబ్లో ఉన్నప్పుడు మనం 9th month అయినా కంటిన్యూ చేయడానికి కుదరదు. యూజువల్గా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అనేది మనం టర్మినేట్ చేసుకోవాలి. సో అట్లా ట్యూబుల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా కొన్నిసారి డబ్లింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది అనమాట. సో మనము వరుసగా వన్స్ బీటా హెచ్సిజీ పాజిటివ్ వచ్చిన తర్వాత మేబీ ఒక 1 week 10 days తర్వాత కంటిన్యూస్గా స్కాన్ చేసుకొని బేబీ అనేది గర్భసంచిలో ఉందా ట్యూబ్లో ఉందా అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి వాల్యూ మోర్ దెన్ 1500 వాల్యూ వచ్చాయనుకోండి, మనం యూజువల్గా 1500 వాల్యూ వచ్చిన తర్వాత స్కాన్ చేస్తే ఖచ్చితంగా బేబీ అనేది కనిపించాలి. లైక్ గర్భసంచులైనా కనిపించాలి. ఇన్ కేస్ గర్భసంచులు కనిపించకపోతే ఎక్కడైనా ప్రెగ్నెన్సీ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు వేరే లైక్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలా కూడా కనిపించట్లేదు అనుకోండి, మళ్ళీ రిపీట్ బీటా హెచ్సిజీ టెస్ట్ చేసుకుని డబుల్ ద టైం పెరుగుతుందా అండ్ దెన్ సైమల్టేనియస్లీ స్కాన్ కూడా చేసుకొని లైక్ గర్భం అనేది కనిపిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. సో అట్లా బీటా హెచ్సిజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనము తక్కువ వాల్యూ అనేది మాట్లాడడం, ఎక్కువ వాల్యూ ఇప్పుడు కొందరికి టూ మచ్ ఎక్కువ వాల్యూ ఉంటాయి. అంటే 10,000 20,000 అది మళ్ళీ రిపీట్ చేస్తే 1 lakh అట్లా వస్తుంది అనమాట. అట్లా టూ మచ్ ఆఫ్ ఎక్కువ బీటా హెచ్సిజీ వాల్యూ వస్తే కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే ద్రాక్ష ప్రెగ్నెన్సీ అంటాం, దట్ ఈస్ మూలా ప్రెగ్నెన్సీ. అట్లాంటి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా లైక్ ఆ ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ నాట్ అ వయబుల్ ప్రెగ్నెన్సీ కాదు. ఆ ప్రెగ్నెన్సీ మనకి 9th month తన కంటిన్యూ అవ్వడానికి కుదరదు. యూజువల్గా ద్రాక్ష ప్రెగ్నెన్సీ ఉంటే అది తీసేయాలి అనమాట. లైక్ సక్షన్ ఎవాక్యుయేషన్ ఒక ప్రొసీజర్ ద్వారా మనం ఆ ద్రాక్ష ఆ బబుల్స్ అనేది తీసేయాలి. సో అట్లాంటి ద్రాక్ష ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యూజువల్గా ఈ బీటా హెచ్సిజీ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో బీటా హెచ్సిజీ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈవెన్ ఇన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఐయుఐ ఏదైనా ప్రెగ్నెన్సీ అయినా కూడా బీటా హెచ్సిజీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ అవసరం ఉంటే రిపీట్ చేసుకుని లైక్ ఎట్లా ఉంది ప్రెగ్నెన్సీ అనేది కూడా మనం చూసుకోవాలి అనమాట.